హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పొలాల బీడు బీరుకు నీరు, పంటలు పాతర బ్రూవరీలకు సరఫరా, మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ, సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన. ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం. 1800 గ్రామాలకు పొంచి ఉన్న తాగునీటి గోస. క్రాప్ హాలిడే ప్రమాదంలో 1.60 లక్షల ఎకరాలు. హైదరాబాదుకు నీటి కష్టాలేనంటున్న జలమండలి. సింగూరు డ్యాంపై ఆధారపడ్డ 6 బీరు కంపెనీలు, వాటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు. సింగరేణిపై కట్టుకథలు, విషపు రాతలు. ఏ రాబందుల కోసం నా పరువుకి భంగం కలిగించిన వారిని వదిలిపెట్టేది లేదు. సింగరేణి సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రజల సొమ్మును దోచుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు, వారి ఆస్తులు కాపాడడానికి వచ్చాను. ఆ కథనం రాసిన వారు అది అవాస్తవమని మళ్ళీ ప్రజలకు వివరించాలి, లేదంటే చర్యలు తప్పవు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహావేశాలు, హెచ్చరిక. స్కామ్ లేకుంటే నైనీ టెండర్ రద్దెందుకు? సోలార్ స్కామ్పై మౌనమేళ. ఎన్ని సాకులు చెప్పినా కుంభకోణం జరిగింది నిజం. హరీష్ రావు. మున్సిపల్స్పై ముందుకిలా. జిల్లాల దుష్ప్రచారం తిప్పికొట్టండి. ఎన్నికల్లో లబ్ధి కోసమే విపక్షాల జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. పార్టీ కోసం పనిచేసిన వారికే బీఫామ్ ఇచ్చేలా సిఫారసు చేయాలని కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి ఫోన్లో సూచన. ఇన్ఛార్జీల నియామకం, గెలుపు గుర్రాల అంచనా, అభ్యర్థుల ఖరారు బాధ్యత వీరికే. ప్రతి మున్సిపాలిటీకి ఒక సమన్వయకర్త. రోజువారీ సమీక్షకు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక వ్యవస్థ. గ్రౌండ్ రిపోర్టులపై ఎప్పటికప్పుడు కేటీఆర్ సమీక్ష. మహా ఫలితాలే గీటురాయి. రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ అధిష్టానం దిశానిర్దేశం. మెజారిటీ మున్సిపల్ కార్పొరేషన్ల కైవసమే లక్ష్యంగా వ్యూహరచనపై కసరత్తు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధుల గురించి ప్రజలకు వివరించి చెప్పాలని నిర్ణయం. టికెట్ల కోసం పోటీ. అరెస్టులుంటాయి, ఆందోళన వద్దు. టెలిఫోన్ ట్యాపింగ్ బోగస్. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. నన్ను విచారణకు పిలిచిన ఆశ్చర్యం లేదు. న్యాయపరంగా పోరాడదాం. నాయకులు కార్యకర్తలకు అండగా ఉందాం. మున్సిపల్స్లో విజయం మనదే. 10 ఏళ్ల పాలనలో పట్టణాలను ఎంతో అభివృద్ధి చేశాం, ప్రజలకు అండగా నిలిచాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాలకు చేసిందేమీ లేదు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.